కరీంనగర్లోని ఇందిరా గార్డెన్స్ లో రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నాయకత్వంలో మున్నూరు కాపు సోదరులకు ఉపాధి సంక్షేమ అవకాశాలు మెరుగుపడేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆనాడు బొమ్మ వెంకన్న గారు ఒక పిల్లర్ గా, సత్యనారాయణ గౌడ్ గారు ఒక పిల్లర్ గా కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ లో ఇతరత్ర నాయకత్వం ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఒక అండగా, వేదికగా ఈ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు. ఆనాడు జిల్లాకు సంబంధించిన పెద్దలు చొక్కారావు గారు, సత్యనారాయణరావు గారు, వెంకటస్వామి గారు, జిల్లా పెద్దలు అనేక మంది ఉన్న అనేక సందర్భాల్లో బలహీన వర్గాల గొంతెత్తి నాయకత్వం వహించినటువంటి బొమ్మ వెంకన్న, సత్యనారాయణ గౌడ్ ఈ రోజు మనమందరం కూడా మరొకసారి వారు ధన్యవాదాలు కీర్తిశేషులైన బొమ్మ వెంకన్న, సత్యనారాయణ గౌడ్ ఇచ్చినారు. ఆ రోజు కార్యక్రమం ఈ విధంగా ఉండే. అప్పటి నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఎందుకంటున్నాంటే బొమ్మ వెంకన్న గారు అనేక సందర్భాల్లో శ్రమపడి ఇలా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి బొమ్మ వెంకన్న కొడుకు అనేటువంటి ఆస్తిని ఎన్నడూ కూడా తరగనంత విధంగా ఇచ్చినటువంటి మన సందర్భంగా క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మక్కన్ సింగ్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ గారు, అంజన్ కుమార్ గారు, సంతోష్ గారు, సత్య మల్లేశ్వరం పటేల్ గారు, అదేవిధంగా ఆరపల్లి మోహన్ గారు, పెద్దన్న గారు, ప్రణవ్ గారు, నరేందర్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా నరసయ్య గారు, అదేవిధంగా హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ రేవంత్ గారు, వేదిక మీద పెద్దలు ఇక్కడికి విచ్చేసి అందరం కూడా ఇలా తప్పకుండా జిల్లాలో మరి బొమ్మ శ్రీరామ్ గారికి ఒక బాధ్యత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టవంతంగా, బలహీన వర్గాల నాయకత్వం మరింత పటిష్టవంతంగా ముందుకు సాగే విధంగా ఉంటుంది అనే మాట సందర్భంగా మనం చెప్తున్నాం. శ్రీరామ్